హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎంసీ కుకింగ్. నేను మీ సరిత. ఇవాళ మన కిచెన్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న తెగలపిండి ఆకుకూర, దీన్ని కొండపిండి ఆకుకూర అని కూడా అంటారండి. సో దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి. సో ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళ సమస్యలు ఉన్నవాళ్ళు దీన్ని వారానికి 3 రోజులు తీసుకుంటే కిడ్నీలో రాళ్ళ సమస్య చాలా వరకు తగ్గుతుందండి. సో ఈ ఆకుకూర మన ఏఎంసీ కుక్వేర్లో ఎంత ఈజీగా, సింపుల్గా, హెల్దీగా చేసుకోవచ్చో నేను చూపిస్తాను. ఇలా మనము కడిగి ఇలా ఫైన్గా కట్ చేసి పెట్టుకుంటాం. ఇది చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. సో ఇలా కట్ చేసి పెట్టుకున్న దాన్ని మనము ఇవాళ మన కుక్వేర్లో కుక్ చేసుకుంటాం. ఇది 24 cm యురేషియా వాక్ అంటారండి. ఇది కడాయి. ఇది 3.5 లీటర్ కెపాసిటీ. దీంట్లో మనం 1 లీటర్ వరకు ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఫ్రైస్ కానీ, కర్రీస్ కానీ, డీప్ ఫ్రై కానీ ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా 2 చెంచా శనగపిండి, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు. దీంట్లో వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు చాలా రుచిగా ఉంటుంది. సో అలా వెల్లుల్లిపాయలు దోరగా వేగినప్పుడు మనం దీంట్లో పచ్చిమిర్చి వేసుకుంటాము, కరివేపాకు కూడా వేసుకొని అలా 1 నిమిషం ఫ్రై చేసుకుంటాం. మన ఏఎంసీ కుక్వేర్లో మనం వాటర్లెస్, ఆయిల్లెస్ కుకింగ్ చాలా హెల్తీగా చేసుకోవచ్చండి. సో దీనికి 30 years గ్యారంటీ ఉంది ఈ కుక్వేర్కి. ఇది నాన్ పోరస్, సో పోర్స్ అనేటివి ఉండవు కాబట్టి మన కుకింగ్ ఎప్పుడు కానీ హైజీన్గా ఉంటుంది. సో ఆకుకూరలు అయితే మనకి కలర్ కూడా చేంజ్ అవ్వండి. జస్ట్ 4 to 5 minutesలోనే ఈజీగా కుక్ అయిపోతుంది. చూడండి, అలా మనకి ఆనియన్స్ చక్కగా దోరగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర, అంటే మన తెగలపిండి ఆకుకూర వేసుకుంటాం. సో ఇది రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, దేంట్లో అయినా చాలా బాగుంటుంది. మీరు ఆకుకూరలు అమ్మే వాళ్ళ దగ్గర మీరు వాళ్ళకి చెప్పి 1 రోజు ముందు చెప్తే వాళ్ళు ఆకుకూరను తెచ్చి పెడతారండి. జనరల్గా మార్కెట్లో ఇది దొరకదు. సో అలా 2-3 నిమిషాలు మనం లిడ్ క్లోజ్ చేసుకుందాము. చూడండి, సో 3 minutes తర్వాత మనకి చక్కగా ఫ్రై అయిపోయింది. ఇంకా కావాలి అంటే మీరు కొంచెం ఇంకా ఫ్రై చేసుకోవచ్చు. లాస్ట్లో రుచికి సరిపోయినంత సాల్ట్, ఎప్పుడైనా ఆకుకూరల్లో కొంచెం సాల్ట్ తగ్గించే వేసుకోవాలండి. కొంచెం రుచికి సరిపోయినంత కారం వేసుకొని మరో 2 నిమిషాలు అలా మూతలో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మన ఆకుకూర రెడీ. ఎంత సింపుల్గా చేసేసుకున్నామో చూడండి. సో ఇలా మనము ఆకుకూరలు ఏవైనా సరే రెగ్యులర్ డైట్లో మనం తీసుకుంటే మన కంటికి, మన ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. మనకి కలర్ కూడా మన కుక్వేర్లో అస్సలు చేంజ్ అవ్వదు. ఆయిల్ కూడా చాలా కొంచెమే యూస్ చేసామండి మనము. ఇలా వేడివేడి అన్నంలో మొదటి ముద్ద ఇలా ఆకుకూరలు వేసుకొని తినాలండి ఎప్పుడైనా కానీ. చాలా బాగా వచ్చిందండి కూర మాత్రం. సో ఇలా వేడివేడిగా నేనైతే తినేస్తాను. సో మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి. ట్రై చేసి కుక్ చేసుకొని తినేసి నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో AMC is all about healthy eating. Bye bye. Please like, share and subscribe to my channel.